మన ఏపీ గవర్నమెంట్ అనేది ఇంకొక కొత్త ఇనిషియేటివ్ అయితే తీసుకొని వచ్చిందండి. అదేంటి అంటే చెత్త నుండి సరుకులు ఫ్రీ అనమాట. ఈ ఈ కార్యక్రమం అనేది మెయిన్‌గా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం అనేది ఆల్రెడీ మన గవర్నమెంట్ అనేది నిర్వహిస్తుందండి. ఇందులో భాగంగా ప్రతి నెల కూడా మూడో శనివారం నాడు మున్సిపాలిటీసు, పట్టణాల్లో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం అయితే చేపడుతున్నారు కదండీ. సో, అందులో భాగంగానే ఈ స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని పల్లెల్లోకి కూడా తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో మన ఏపీ పంచాయతీరాజ్ శాఖ అనేది కొత్తగా ఈ కార్యక్రమానికి శ్రీకారం అయితే చుట్టిందండి. సో, ఈ కార్యక్రమంలో ఏంటి అంటే మెయిన్‌గా స్వచ్ఛ రథాలని అయితే తీసుకొని వస్తున్నారు. ఈ స్వచ్ఛ రథం ద్వారా పల్లె ప్రాంతాల్లోని చెత్త, వ్యర్థాలను సేకరిస్తారండి. ప్రజలు ఎంత మేర అయితే చెత్త వ్యర్థాలను తీసుకొస్తారో దానికి లెక్కగట్టి దానికి ఈక్వల్‌గా ఏ ఏ సామాను అయితే వస్తుందో నిత్యావసర సరుకులు అటువంటివి ఫ్రీగా ఇస్తారండి. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద మెయిన్‌గా ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ గుంటూరు గ్రామీణ మండలంలో అయితే అమలు చేశారండి. ఈ స్వచ్ఛరథం కాన్సెప్ట్‌లో భాగంగా ఏంటి అంటే మెయిన్‌గా ఈ కార్యక్రమంలోన ప్రతి 15 రోజులకు ఒకసారి స్వచ్ఛరథం అయితే మండలంలోని అన్ని గ్రామాలకు చుట్టూ వస్తుందండి. ఈ స్వచ్ఛరథం అనేది మన ఇంటికి వచ్చేటప్పుడే ప్రజలు ఏంటి అంటే వాళ్ళ ఇళ్లల్లోన తడి చెత్త, పొడి చెత్త అనేవి సెపరేట్ చేస్తూ ఉంటారు కదండి. వాటిని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దానికి సరిపడా అమౌంట్‌కి మనకి లెక్క కట్టేసి దానికి నిత్యావసర సరుకులు అయితే మనకి ఇస్తారండి. సో, ఇదేంటి అంటే మెయిన్‌గా చెత్త తాలూకా వ్యర్థం రకంను బట్టి ఒక కిలోకి 16 నుండి 20 రూపాయలైతే మనకి ఇస్తున్నారండి. ఎన్ని కిలోల బరువు అనేది వస్తుందో దానికి తగ్గట్టుగానే మనకి లెక్కగట్టి అందులో ఈక్వల్‌గా నిత్యావసర సరుకులైతే ఇస్తారు. మెయిన్‌గా ఇందులో ఏంటి అంటే గాజు సీసాలు, నెక్స్ట్ ప్లాస్టిక్ సీసాలు, పాత పేపర్లు, ప్యాకెట్స్, కవర్స్, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవన్నీ కూడా ఉంటాయి కదండీ. అవన్నీ కూడా ఈ స్వచ్ఛరథం సిబ్బందికి మనం అందించేస్తే వాళ్ళు నిత్యావసర సరుకులు అయితే తీసుకొస్తారండి. సో, ఈ పల్లెల్లో కూడా స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని రగిలించాలి అనే ఉద్దేశమే మెయిన్ అండి ఏపీ గవర్నమెంట్‌ది. సో, దీనికి మెయిన్‌గా ఇనిషియేటివ్ ఇచ్చింది ఏంటి అంటే ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఈ సరికొత్త ఆలోచన అనేది చేసిందండి. ఈ ప్లాన్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఫస్ట్ సారి కనుక మన ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.